అర్ధనారీశ్వరులతో పోలుస్తూ ఉంటారు. అవును. అంటే ఇప్పుడు మీకు చాలా మంది గుర్తించరు. ఐ మీన్ ఆ పవర్ ఉంటది. మీకు ఈవెన్ మీకున్న బ్లెస్సింగ్ గురించి, మీ బ్లెస్సింగ్ గురించి ఎంత పవర్‌ఫుల్ అనేది బయట మాట్లాడుకుంటారు. మీరొచ్చి ఖచ్చితంగా ఎవరన్నా కొత్త గృహప్రవేశం చేసుకున్నా, ఖచ్చితంగా వచ్చి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని చెప్పి వెయిట్ చేసేవాళ్ళుంటారు. అవును. సో ఇంతుంది. బట్ ఈ కోణం ఉంటది. ఒకవైపేమో ట్రోల్స్, మీమ్స్ ఐ మీన్ మిమ్మల్ని రోస్ట్ దేవుళ్ళకే చేసేవాళ్ళు. తప్పలేదు ఆ! బాధలు. హ్మ్. మనం ఎంత అండి మనుషులం. ఇగో అన్ అలాగే ఆలోచిస్తారు మీరు. అంతే కదా! హ్మ్. దేవుళ్ళే ఎంతో కష్టాలు పడ్డరు. మనం మనుషులం. హ్మ్. మనం పడే కష్టం 1% కూడా కాదు. కరెక్ట్. కరెక్ట్. బట్ దీని తర్వాత చట్టాల్లో మార్పులొస్తాయని మీరేమన్నా అనుకుంటున్నారా? నిజంగా కోర్టులు కూడా జస్టిస్ కూడా ఆలోచిస్తది. మీ గురించి కొత్త రైట్స్ తీసుకొస్తదని మీరనుకుంటున్నారా? తీసుకురావాలి అని కోరుకుంటున్నాను. హ్మ్. ఎందుకంటే ఈ కోర్ట్‌లో వీట్లలో వాటిలలో మాకి ఇంతవరకైతే ఎక్కడ ఏ న్యాయం జరగలేదు. హ్మ్. ఆహ్, ఎక్కడెక్కడో చూస్తే ట్రాన్స్‌జెండర్స్‌ని రేప్ చేయడము, చంపేయడము, ఊరికే ఉట్టినే రోడ్ పొంటి వెళ్తుంటే గూడా కొట్టడము, తిట్టడము అలాంటివి ఎన్నో జరిగినా కూడా హ్మ్. ట్రాన్స్‌జెండర్స్‌కి ఏ కోర్ట్‌లో కూడా జస్టిస్ అనేది జరగలేదు. కరెక్ట్.